ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రప్రథమంగా దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ బెంగళూరు పట్టణంలోనికి మరి దేవుని చేత నడిపించబడినటువంటి ప్రియులు, దైవజనులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి విశేషమైన కృషి సలుపుతున్నటువంటి ప్రియ దైవజనులు జోసెఫ్ దిలీప్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు. వారిని గురించి ఓఫీరయ్య గారు ఒక సందేశంలో మాట్లాడారు. హెబ్రీ పత్రికలో పౌలు గారు అబ్రహాం కొరకు ఒక మాట చెప్తాడు 11వ అధ్యాయంలో. తాను ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగకయే అబ్రహాము బయలు వెళ్ళెను అని. ఈ పట్టణానికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలియదు, దేవుడు నడిపించాడు, ప్రవక్త వెళ్ళమని చెప్పారు. రిక్త హస్తాలతో ఈ పట్టణానికి వచ్చి అద్భుతమైనటువంటి సేవ ఈ బెంగళూరు పట్టణంలో వారి ద్వారా దేవుడు జరిగించుకుంటున్నారు. అయ్యగారు వారిని బట్టి ఎంతో సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నారు. మరి వారు సేవ జరిగిస్తున్నటువంటి ఈ స్థలంలో మీతో కలిసి ఈ ఆదివారం నాడు రొట్టె విరవడానికి దేవుడు నాయుడుల కృప చూపించాడు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మా చిన్న పాప నివేదిత తను ఇక్కడ క్లాట్ ఎగ్జామ్ కోసం కోచింగ్ సెంటర్కి తీసుకొచ్చాను. యాక్చువల్గా హైదరాబాద్లో జేఎన్టీయూ దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ చూసాము. అక్కడ సరైన ఫ్యాకల్టీస్ లేరని చెప్పి హైకోర్టు లాయర్స్ కొంతమంది తెలిసిన వాళ్ళతో అయ్యగారు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేశారు ఢిల్లీ ఆర్ బెంగళూరు అని. అప్పుడు ఫైనల్గా అయ్యగారు బెంగళూరులో చేద్దాం బేట అని చెప్పి ఇక్కడికి అయ్యగారు పంపిస్తే సడన్గా వచ్చేసామన్నమాట. సో దేవుని కృపను బట్టి పాప జాయిన్ అయిపోయింది. ఈరోజు 2 o'clock ఒక ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. రేపటి నుంచి క్లాసులకు వెళ్ళిపోతుంది. ఆ పని మీద వచ్చాను. మొన్న ఇక్కడ వెంకట్ బ్రదర్ ఒకసారి నేను చెన్నై నుంచి బెంగళూరులో దిగి ఫ్లైట్కి వెళ్ళాలంటే మొన్న ప్రశాంత్ తమ్ముడు అతన్ని పరిచయం చేశాడు అనమాట. అలా టచ్లో ఉన్నారు. ఆ ఏరియాలోనే పాప ఇప్పుడు జాయిన్ అయింది. వారి దగ్గర ఉన్నాను. రాత్రి అన్న మెసేజ్ పెట్టాడు, దినమంతా ఫుల్ బిజీ షెడ్యూల్ పాస్టర్ గారు, నేను మరి ఎక్కడున్నారేంటి పరిస్థితి, వచ్చిన పని అయిందని పెట్టారు. వెంటనే రిప్లై ఇచ్చాను. ఉదయం ఆరాధనకు వస్తున్నానన్న అని చెప్పినప్పుడు లొకేషన్ షేర్ చేశారు. మరి చక్కగా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు కృపనిచ్చినాడు. దేవునికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, నేరుగా మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. మీ అందరికీ మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగము అపోస్తులుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం. అపోస్తులుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. 2:44 నేనే చదువుతాను. విశ్వసించు వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని, ఇదియుగాక వారు స్థిరాస్తులు నమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో
ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక పునరుత్థాన దినాన ఇలాగూ అల్పులమైనటువంటి మమ్మల్ని మీ సన్నిధానములోనికి నడిపించిన విధానము కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. గడిచిన వారం అంతా మేము నడిచి వచ్చిన మార్గం అంతటిలో నా ద్వారా మా ద్వారా జరిగిన దోషములన్నిటినీ క్షమించండి తండ్రి. అపరాధములన్నిటినీ మన్నించండి స్వామి. అమూల్యమైన మీ యొక్క రక్తాన్ని నా మీద మా మీద ప్రోక్షించి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మమ్మల్ని అందరినీ బాగుగా కడిగి పరిశుద్ధపరచండి. కన్న తండ్రి, మీకు వందనాలు. అందరి హృదయ రహస్యములను తేటగా ఎరిగిన దేవుడు నీవే గనుక చదువుకున్న లేఖన భాగమును మీరు ఆశీర్వదించండి. నన్ను దర్శించి నాతో మాట్లాడండి స్వామి. అందరినీ దర్శించండి, అందరితోనూ మీరే మాట్లాడమని మీ వాక్య ఉదకముతో మేము స్నానం చేసుకొని మీ శిలువ రక్తము చేత మమ్మల్ని మేము కడుక్కొని శుద్ధీకరించుకొని మీ విందుశాలలో ప్రవేశించి యోగ్యముగా మీ బల్లలో పాలు పొందుకుంటూ తగిన కృపను అనుగ్రహించమని ఆటంక శక్తులన్నిటినీ, వ్యతిరేక శక్తులన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవ నామములో బంధించి గద్దించి పాతాళలోకానికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగానికి పూర్వోపరాలు మాట్లాడవలసిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4, 5 అధ్యాయాల మీద ఓఫిర్ మినిస్ట్రీస్ అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యులకు ఒక చక్కని అవగాహన ఉంటుందని నేను నమ్ముతున్నాను. అన్ను కూడా దీని మీద అనేక సంగతులు మీకు బోధించి ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ చదవబడినటువంటి లేఖన భాగాల్లో 47వ వచనంలో లూకా భక్తుడు అంటున్నాడు, ఆదిమ సంఘం కొరకు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మూలవాక్యంలో 44వ వచనం, విశ్వసించు వారందరూ కూడా ఏకముగా కూడారు. ఏమండి, విశ్వసించు వారందరూ ఏకముగా కూడారు. విశ్వసించు వారందరూ కూడా నిష్కపటమైన హృదయంతో ఆహారము పుచ్చుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు కోరుకునేది ఈ హృదయాన్నే. సామెతల గ్రంథంలో అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములను నీకింపుగా ఉండని. హృదయాన్ని ఎందుకు దేవుడు అడిగాడంటే, హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అంటే మానవుని యొక్క హృదయం మోసకరమైనది, మానవుని యొక్క హృదయం వ్యాధిగ్రస్తమైనది. ఆదాము ఏనాడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు వద్దన్నటువంటి పండు తిన్నాడో ఆనాడు మానవ హృదయము చెడిపోయింది. హృదయం చెడిపోయిందంటే ఆలోచన చెడిపోతుంది. హృదయం చెడిపోయిందంటే దృష్టి చెడిపోతుంది. హృదయం చెడిపోయిందంటే నడత కూడా చెడిపోతుంది.
ఆదాము ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఈ పరిస్థితి మానవునికి దాపురించింది. అయితే మరి పరిష్కారం ఏంటి? మానవ హృదయం చెడిపోయింది, దృష్టి చెడిపోయింది, ఆలోచన విధానం చెడిపోయింది, నడిచే విధానం చెడిపోయింది. బాగు చేయాలి, అలా చెడగొట్టడానికే దేవుడు సైతాన్ని ఏం చేసిందంటే అపవాది హవ్వమును మోసగించాడు, సక్సెస్ఫుల్గా చెడగొట్టగలిగాడు. చెడిపోయినటువంటి మనిషి బాగుపడాలి అని అంటే మరలా దేవుడే ఈ లోకానికి అవతరించవలసి వచ్చింది. దేవుడే అవతరించవలసి వచ్చింది. 2023 సంవత్సరాల క్రితం యూదా దేశపు బెత్లెహేములో కన్యక గర్భమందు యేసు అవతరించాడు. హెబ్రీ పత్రికలో మరి పౌలు భక్తుడు యేసయ్య అవతరణ కొరకు ఎన్నో విశేషమైన సంగతులు చెప్తూ 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియులరా, ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయటానికి మానవ అవతారం ఎత్తవలసి వచ్చింది దేవుడు. చెడిపోయిన మానవుని యొక్క హృదయాన్ని బాగు చేయడానికి మరలా నరావతారం ఎత్తవలసి వచ్చింది దేవుడు. అన్ని విషయాలలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. తాను శోధింపబడ్డాడు, శ్రమ పడ్డాడు. కాబట్టి ఎవరైనా కానీ శోధనలో ఉంటే యేసయ్య ఈసడించుకోడు. ఏదైనా మనలో బలహీనత దేవునికి కనబడితే చిచి దరిద్రుడా, ఓ ఎవరు రమ్మన్నాడు అని ఆయన అన్నాడు. ఎందుకంటే మానవ దేహములో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ అనుభవపూర్వకంగా ఎరిగినవాడు మాట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన హృదయం చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది, దృష్టి చెడిపోయింది, నడక చెడిపోయింది. బాగు చేయడానికి ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, నీ హృదయం నాకు ఇచ్చేసే, నా మాటలను నీకు ఇంపుగా ఉండని అని దేవుడేమొచ్చి పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. యేసుని మనం స్వీకరిస్తున్నాం కానీ హృదయాన్ని మాత్రం యేసయ్యకు అర్పించడానికి ఇష్టపడడం లేదు. ప్రియులారా, సువార్తను నమ్మం, యేసుక్రీస్తే ఏకైక లోక రక్షకుడని. సువార్తను నమ్మం, జన్మము చేత మనం పాపులం, పెరిగి పెద్దవారిమైన తరువాత అవయవాలు పరిపక్వము చెందిన తరువాత మనలో కర్మ పాపం కూడా ఉందని. జన్మ కర్మ పాపములకు పరిహారం కలువరి శిలువలో యేసుక్రీస్తు నాథుడు చూపించాడని విశ్వసించాం, నోటితో ఒప్పుకున్నాం. పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తిస్మాన్ని పొందుకున్నాం.
జన్మ కర్మ పాపాలు పరిహరించబడ్డాయి. దేవునితో మనం సమాధానం పడ్డాం. దేవుని పిల్లలమయ్యాం. దేవుని ఇంటికి వారసులమయ్యాం. కానీ దేవుడు కోరుకున్నట్టుగా మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘములాగా నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకునే విషయంలో సరిగా లేము అని నేనైతే ఒప్పుకుంటున్నాను. హృదయ అంతర్గత స్థితి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి విశ్వాసులాగా ఇప్పుడు ఈ కడవరి తరంలో ఉంటున్నటువంటి మన హృదయం లేదని నేను చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే పేతురు అంటాడు ఒక మాట తన పత్రికలో, మొదట పేతురు పత్రిక 2:1 మనం చూసినట్లయితే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము ప్రారంభము నుంచి చదువుతాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. ప్రియులారా, ఏ రోజైతే మనం సువార్తని నమ్మి బాప్తిస్మం పొందుకొని దేవుని కుటుంబంలో చేర్చబడ్డామో ఆ రోజు నుంచి మనం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే దూషణ మాటలు మానేయాల, కపటాన్ని మానుకోవాలా, వేషధారణ మానుకోవాలా, అసూయను విడిచిపెట్టాలా లేదా? అదే బాప్తిజం పొందేశాము, జన్మకర్మ పాపాలు దేవుడు పరిహరించేశాడు, మేము దేవుని ఇంటికి వారసులం అయిపోయాము కాబట్టి ఇవన్నీ మానుకోవాల్సిన అవసరం లేదంటారా? ఏమంటారు? ఖచ్చితంగా ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, దేవుని ఉత్తమత్వాన్ని మనము రుచి చూడాలంటే, ప్రభు దయాళుడని రుచి చూసాం, దేవుని ఉత్తమత్వాన్ని మనం రుచి చూడాలంటే వీటిని ఖచ్చితంగా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను అపేక్షించమన్నాడు. రక్షణ విషయంలో మనం ఎదగాలంటే ఖచ్చితంగా వాక్యం అనే పాలను అపేక్షించాలి. రక్షణ విషయంలో ఎదగాలంటే ఇక్కడ పేతురయ్య చెప్పుతున్నట్టుగా వీటిని మనము విడిచిపెట్టాలి. వీటిని విడిచిపెట్టకుండా నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకోవడము సాధ్యము కాదు. వేషధారణ విడిచిపెట్టాలా లేదా? అసూయ విడిచిపెట్టాలా లేదా? కపటము విడిచిపెట్టాలా లేదా? దూషణ మాటలు మానాలా లేదా? చెప్పండి. దూషణ మాట్లాడి కపటోపాయంతో, వేషధారణతో, అసూయతో రగిలిపోతూ దేవుని పిల్లలమే కానీ మనలో అవి నివాసం ఉన్నాయి. ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం. జీవములో మనం పాలువారం అయినట్టేనా? చెప్పండి, అయినట్టేనా? అసూయ ఎంత ఘోరమైనటువంటిదంటే అండి, యోసేపు కొరకు మనందరికీ తెలుసు. ఒక తండ్రి పిల్లలే అందరూ కూడా, తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే. యోసేపు కలలుగా అన్నాడు, అన్నదమ్ములకు చెప్పాడు, నాన్నగారికి అమ్మగారికి చెప్పాడు. అలాగే మరి అన్నదమ్ములు ఎక్కడైనా పొరపాటును ప్రవర్తిస్తే అది నాన్నగారికి తెచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తుండేవాడు. 10 మంది అన్నదమ్ముల కంటే యోసేపును కొద్దిగా ఇష్టంగా యాకోబు
ప్రేమించేవాడు. అది కూడా ఆ కలలుగన్న వాడు వస్తున్నాడు. మన గుట్టంతా తీసుకెళ్ళి నాన్నకి చెప్పడానికి వాడిని కొట్టేద్దాం, చంపేద్దాం అని పెద్ద స్కెచ్ వేసేసారు. నాన్నగారేమో వీళ్ళు అన్నదమ్ములు ఎలాగున్నారు ఒకసారి చూసిరా, వాళ్ళకి భోజన పదార్థాలు పట్టుకెళ్ళి ఇమ్మన్నాడు. ఆవిడ దూరాన్ని చూసి ఈరోజు వీడిని చంపేద్దాం అనుకుని కొట్టేశారు. చంపేద్దామని ప్లాన్ చేస్తే యూదా వచ్చి వద్దు, ఆ ప్రాణహత్య నేరం మన మీదకు రానియొద్దు, వాటిని తీసి ఇస్మాయేలీలకు అమ్మేద్దామని చెప్పేసి అమ్మేశారు. వాళ్ళేమో తీసుకెళ్ళి పొతిఫర్కి అమ్మేశారు. ప్రియులారా, కొంతకాలమైన తర్వాత పొతిఫర్ భార్య ఒక అన్యాయపు నేరాన్ని అతని మీద మోపింది. చెరసాలకు వెళ్ళిపోయాడు. చెరసాలలో నుండి నేరుగా మరల దేవుడు అతన్ని సింహాసనం మీదకి ఎక్కించాడు. అతడు చెప్పిన మాట నెరవేరు వరకు యెహోవా వాక్యము అతనిని పరిశోధించుచు వచ్చినని 105వ కీర్తనలో భక్తుడు చెప్పారు. చాలా శ్రమలు ఉన్నాయి, చాలా శోధనలు ఎదురైనాయి, మరణాపాయం సంభవించింది, చెరసాలలోకి వెళ్ళాడు, అపనిందలు పడ్డాడు. కానీ అతని పట్ల దేవుడు ఏ ప్రణాళికైతే కలిగి ఉన్నాడో అది నెరవేరనివ్వకుండా అతడు ఎదుర్కొన్న ఏ పరిస్థితి అతనిని ఆటంకపరచలేకపోయింది. కారణం ఏంటంటే అతడు దేవునికి భయపడిన వాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగా. కారణం ఏంటంటే అతడు దేవునికి లోబడిన వాడు కనుక. కారణం ఏంటంటే అతడు దేవుణ్ణి ప్రేమించిన వాడు కనుక. ఒకటే మాట అన్నాడు, దేవునికి విరోధముగా ఇట్టి దుష్కార్యము నేనెట్లు చేసేదాన్ని. దేవునికి భయపడితే దేవునికి ఇష్టము లేని వాటిని మనం ఏం చేయాలి? నెమ్మదిగా ఒకేసారి జరగకపోయినా తొలగించుకోవాలి. దేవునికి మనం ప్రేమిస్తే, దేవునికి మనం లోబడితే, దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే దేవునికి ఇష్టము లేనిది ఏదైనా మన బ్రతుకులో పొడచూపితే దాన్ని నిర్మోహమాటంగా తొలగించేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు తోడై ఉన్నాడన్న పాట వచ్చి కదా, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. ఆదాముతో నుండెను ఏదెనులో, ఆదాముతో నుండెను హానోకు తోడా లేగేను, హానోకు తోడా లేగేను. దీర్ఘదర్శికులతో నుండెను, దీర్ఘదర్శికులతో నుండెను. ధన్యులు దేవుని కలవారు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కినయప్పుడు తోడుగానున్నాడు. దేవుడు
తోడుగానున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాట అందరము పాడుకుంటాం. ఈ మాట అందరికీ ఇష్టమైంది. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉండాలి అని అందరం కోరుకుంటామా లేదా? దేవుడు నాకు తోడై ఉండాలని కోరుకున్న నీవు యోసేపులాగా నడవాలని కూడా కోరుకోవాలి కదా. అవునంటారా కాదంటారా? యోసేపులాగా నేను నడిస్తే నాకు దేవుడు తోడై ఉంటాడు. అబ్రహాములాగా నడిస్తే నాకు దేవుడు తోడై ఉంటాడు. దావీదులాగా నడిస్తే నాకు దేవుడు తోడై ఉంటాడు. ఈ బాహ్య ప్రపంచంలో ఎంతోమంది సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, అభిమానులు. వాళ్ళంటి హెయిర్ స్టైల్, వస్త్రధారణ, వాళ్ళగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. మరి సువార్తను నమ్మి బాప్తిస్మం పొందుకుని దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి మనం 66 గ్రంథాల్లో అనేక మంది శ్రేష్టమైన భక్తులు ఉన్నారు. మన కళ్ళ ముందు కూడా మన ఆత్మీయ తండ్రి, సార్వత్రిక క్రీస్తు సంఘ సంస్కర్త, అపోస్తలుడు అద్దంకి రంజి పోఫిరి గారు ఉన్నారు. ఎవరిని పోలి నడవాలనుకుంటున్నాము? పౌలైతే సూటిగా కొరింథీ సంఘాన్ని ప్రశ్నించారు. నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరందరూ నన్ను పోలి నడవాలి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు దేవునికి భయపడ్డాడు, యోసేపు దేవుని ప్రేమించాడు, యోసేపు దేవునికి లోబడ్డాడు. యోసేపు జీవితంలో ఎదురైన ప్రతి పరిణామములో దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోయాడు. ఒక సమయం వచ్చింది, కొట్టేసి గుంటలో పడేసి బయటికి తీసి ఇస్మాయేలీలకు అమ్మేసినటువంటి అన్నదమ్ములే తిరిగి అతని పాదాల దగ్గరకు వచ్చారు. ఎంత కమ్మటి మాట పలికాడో ఆ మాట మనం ఖచ్చితంగా చదవాలి. ఆదికాండ గ్రంథము 45వ అధ్యాయం, ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనం చూడండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. 7వ వచనం చూద్దాము. ప్రాణముతో కాపాడుటకును దేవుడే గాని మీరిక్కడికి నన్ను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత హృదయ విశాలత ఉండాలండి, ఎంత చిక్కటి ప్రేమ ఉండాలండి ఆ మాట అనడానికి. ఎవడైనా మనల్ని ఏదైనా ఒక కాని మాట పలికితే లైఫ్ టైం అది గుర్తుపెట్టుకుంటాం. సందర్భం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు మరి యోసేపులు అవుతాం? అవలా లేదా? సార్వత్రిక క్రీస్తు సంఘములో నెలకొని ఉన్న సిద్ధాంత అయోమయాన్ని తొలగించి సంఘాన్ని సత్యమందు ప్రతిష్ఠ చేయాలంటే నేడు మనమున్న స్థితి మనకు సరిపోదు.
ఆ బలమైనటువంటి కార్యం మన ద్వారా జరగాలంటే మనము యోసేపులము కావాలి, మనము దావీదులము కావాలి. ఎంత చక్కని మాట! మీకంటే ముందుగా ప్రాణరక్షణ కొరకు నన్ను దేవుడు ఇక్కడికి పంపించాడు, మీకు సంతాపము పుట్టింపలేదు. అంటే హృదయం ఎలాగున్నదంటే యోసేపుది, అన్నయ్యలే కదా తెలుసో తెలియక చేసి ఉంటారు, కొడితే కొట్టారులే, వాళ్ళకి నేను అప్పుడు అర్థము కాలేదు, ఇప్పుడైతే నేను వాళ్ళకి అర్థమై ఉంటాను. అప్పుడు నేను చెప్పిన కళలో వీరు నమ్మలేదు, ఇప్పుడైతే వీళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. ఈ తరానికి యోసేపు మన ఆత్మీయ తండ్రి అద్దంకి స్వామిదాసు రంగి చోఫేరి గారు అనరాని మాటలు అతన్ని అంటూ, దూషిస్తూ, అవమానం పరుస్తూ, వ్యక్తిత్వ హననము చేస్తూ, బోధల మీద దుష్ప్రచారం చేస్తూ ప్రపంచ క్రైస్తవులే అతనికి విరోధంగా పోగుపడితే ప్రతి అర్ధరాత్రి 12 నుంచి 3:30-4 గంటల వరకు వీరి కొరకు మోకాళ్ళలోని కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తున్నారు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా దేవుడు ప్రారంభించినటువంటి సిద్ధాంత దిద్దుబాటు పరిచర్యను ఒక ముగింపుకు తీసుకురావాలని 46 సంవత్సరాలుగా ప్రయాసపడుతున్నారు. ద్వేషించిన వారిని, దూషించిన వారిని, అవమానపరిచిన వారిని అటు అన్యజనులకి ఇష్టం లేదు, ఇటు క్రైస్తవ సమాజానికి కూడా ఆయనంటే ఇష్టం లేదు. క్రైస్తవ సమాజానికి ఎందుకు ఇష్టం లేదంటే బోధలు దిద్దుకోమంటున్నాడు, బ్రతుకుని దిద్దుకోమంటున్నాడు. అన్యజనులకు ఎందుకు ఇష్టం లేదంటే సత్యదేవుని రక్షకునిగా స్వీకరించమని వాళ్ళ మత గ్రంథాల నుండే ప్రత్యక్షపరుస్తున్నాడు. అందరికీ ద్వేషమే. అలాంటి వారి కొరకు ఒక లైఫ్ మొత్తం, జీవితం అంతా త్యాగమైపోయారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. అంత్యకాలపు యోసేపు ఆయనే, అంత్యకాలపు దావీదు ఆయనే, అంత్యకాలపు ఇర్మియా ఆయనే. కానీ ఆయన పిల్లలమైనటువంటి మనం యేసు పోలికలోనికి మారడం లేదు, దైవజనుడు పోలికలోనికి మారడం లేదు. ఎక్కడో డిఫరెన్స్, తేడా వచ్చేసింది. దానికి ప్రధాన కారణం మొట్టమొదట లేఖనాలను విశ్వాసులు నిర్లక్ష్యము చేయటం. అర్థమవుతుందా? రక్షణ విషయంలో ఎదగాలంటే కొన్ని వదిలేయాలి, రక్షణ విషయంలో ఎదగాలంటే కొన్ని మన బ్రతుకులలో అవలంబించాలి. వాక్యం అనే పాలను అపేక్షించాడు. అలాగే తిమోతి కొరకు పౌలు ఒక చక్కని స్టేట్మెంట్ చేశాడు. 2వ తిమోతి పత్రిక అనుకుంటాను, దయచేసి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. రక్షణార్థమైన జ్ఞానం కలగడానికి తిమోతికి ఏం తెలుసు? బాల్యము నుండి శక్తిగల పరిశుద్ధ లేఖనాలను ఇతడు ఎరిగినవాడు. రక్షణార్థమైన జ్ఞానము కలగాలంటే శక్తిగల పరిశుద్ధ లేఖనాలను మనం ఎరగాలి. రక్షణ విషయంలో ఎదగాలంటే కూడా వాక్యం అనే పాలను మనం అనుదినము అపేక్షించాలి. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను, దేవాని దివ్య వాక్యము
ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన దీపము వంటి వాక్యమే, కల్వరికి నడిపించి కలుషములను కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను. మా హృదయము వెలిగించెను. అందరం పాడదాం. దేవాని దివ్య వాక్యము దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు పాల వంటి వాక్యము, తేనె కంటే మధురము, పాల వంటి వాక్యము, తేనె కంటే మధురము, వెండి బంగారముల విలయంత అయినాను, వెండి బంగారముల విలయంత అయినాను, కులతూగవు నీ వాక్యముతో, కులతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు నిర్మల క్షీరము వంటిది, నిత్యానందము నీచునది, నిర్మల క్షీరము వంటిది, నిత్యానందము నీచునది, నీ పాలతో మమ్ము పెంచి నీ కోటలు మమ్ము ఉంచి, నీ పాలతో మమ్ము పెంచి నీ కోటలు, నీ బలమును మాకియుమా, నీ బలమును మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. ప్రియమైన దేవుని పాల వంటి వాక్యము తేనె కంటే మధురం, వెండి బంగారములు విలయంత అయినను తులతూగవు నీ వాక్యము. ఒక యవ్వనస్తుడు వచ్చాడు, యేసయ్యని అడిగాడు, ప్రభువా నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అంటే, 10 ఆజ్ఞలు పాటించు బాబు అంటే, బాల్యము నుండి నేను వాటిని అనుసరించుతూ వస్తున్నాను, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటేసయ్యా, నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు. వ్యసనపడి యేసును వదులుకున్నాడు, కానీ తుచ్చమైనటువంటి ఆస్తిని విడిచిపెట్టలేకపోయాడు.
చాలా మందికి ఆస్తి హృదయము లోపట ఉన్నటువంటి గర్వము. చాలా మందికి ఆస్తి హృదయము లోపల ఉన్నటువంటి స్వచిత్తము. చాలా మంది వారి ఆస్తి హృదయములో ఉన్నటువంటి అహం. వెండి లేదు మన దగ్గర, బంగారం లేదు, ఎవరము సత్య సంబంధులం కోటీశ్వరులం కాదు. కానీ దేవుడు ఉన్నటువంటి ఆ హృదయ సామ్రాజ్యంలో వీటిని పెట్టుకున్నాం. వీటిని పెట్టుకొని ఆదివారం నాడు ప్రభుపాలను మనం తీసేసుకుంటున్నాం అన్నమాట. తప్పంటారా, రైట్ అంటారా? కరెక్టేనా అసలు? అది మొదటి శతాబ్దములో పేతురు ప్రసంగం విని మారు మనసు పొందినటువంటి విశ్వాసులకు మనకు ఎంత దూరం ఉందో తెలుసా? తూర్పు పడమరంత వ్యత్యాసంలో. నేనేమంటానంటే మొదటి శతాబ్దంలో ఒక విశ్వాసి సాటి కూడా ఇప్పటి బోధకులమైన మేము సైతము సాటి కావు. స్వార్థము లేదు, ధనాపేక్ష లేదు, హృదయ గర్వము లేదు, స్వచిత్తాన్ని చంపుకున్నారు. దేహములో ఉన్నటువంటి అవయవాలన్నిటిని కూడా దేవునికి సాధనంగా అప్పగించుకున్నారు. ఈ లేఖన భాగాన్ని చదివిన వెంటనే నా మనసులో జిగెల్మని ఏంటన్నదంటే, చరస్థిరాస్తులు నమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టమని ఉంది. ఈ అగాపే పాస్టర్లన్నీ ఇదే బోధిస్తారని విశ్వాసులు అనుకుంటారు. తండ్రి అయ్యయ్యో అనవసరంగా చదివించేసాను అనుకున్నాను. ఇస్తే మీ ఇష్టం, హృదయాన్నే ఇవ్వను నువ్వు. అవి ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? దేవునికి నీ హృదయం ఇవ్వకుండా నీ ఆస్తి తీసుకొచ్చి మందిరంలో పెడితే ఎవడికి కావాలి? మందిరం పోగొట్టుకుంటాం, చిన్న పాకేసుకుంటాం, అక్కడే టెంట్ కింద ఆరాధన చేసుకుంటాం. కావలసింది హృదయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హృదయం ఇచ్చారు కనుకనే వారి మనసు ధనం మీద లేదు, వారి మనసు ఘనత మీద లేదు, వారి మనసు స్వచిత్తముతో నింపబడలేదు. అవునా? నీ హృదయం ఎక్కడుండునో నీ ధనం అక్కడుండును అన్నాడా లేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయములో యేసయ్య అన్నాడా లేదా? కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి శతాబ్దములో ఒక విశ్వాసినైన పోలి మనము నడవవలసిన సమయం ఇదే. ఇంకా ఈ సమయాన్ని వాయిదా వేయకండి. మరి కొంతకాలానికి బాప్తిజం పొందమంటే మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, ఉద్యోగం రావాలి, వ్యాపారం కావాలి అన్ని చాలామంది వాయిదాలు వేస్తూ అలాగే చచ్చిపోయి నరకానికి పోతారు. సువార్తని నమ్మి బాప్తిజం పొందుకొని దేవుని కుటుంబంలో చేర్చబడిన విశ్వాసులు కూడా వారి బలహీనతల విషయంలో వాయిదాలు వేస్తూ వస్తారు. దీన్ని పౌలు ఎంత మాత్రము సమర్థించలేదు. రోమాపత్రిక 6వ అధ్యాయం దయచేసి చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపమ విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోనగునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. రౌండ్ చేసుకోవాలన్నమాట. అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిద్ర వస్తుందా? గట్టిగా ప్రసంగం చేయట్లేదా నేను? అవయవాలు దేనికి అప్పగించాలి? దేవునికి. ఎవరికి సాధనాలుగా? నీతికి సాధనాలుగా.
ముంగుమూరి దేవదాస్ అయ్య గారి కొరకు అయ్యగారు కొన్ని వందల ప్రసంగాల్లో చెప్పారు. మీకు తెలుసు అనుకుంటా, తనువు నాదిదిగో గైకొని మీయో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించు. స్వరము దేవునికి ఇచ్చేశాడు, వెండి పసిడులు దేవునికి ఇచ్చేశాడు. కాళ్ళు చేతులు కన్ను మొత్తం అంతరింద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అర్పించుకున్న భక్తుడు ముంగమూరి దేవదాసయ్య గారు. జీవిత కాలములో కనకాన్ని కానీ కాంతని కానీ తాకని అతి శ్రేష్టమైన భక్తుడు ఆయన. మోకరించి ప్రార్థన చేస్తే అతడు గదిలోనికి దేవదూతలు దిగొచ్చి అతనితో మాట్లాడి వెళ్ళేవారు. ఈరోజు మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. ఈరోజు మనం ఏకాంత ప్రార్థన, సహవాస ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇన్ని నిర్లక్ష్యం చేసి నిష్కపటమైన హృదయంతో ఆహారము పుచ్చుకోవటం సాధ్యము కాదు కాదు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఒక్క మాట మీ ముందుకుంచి నేను నా సందేశాన్ని ముగిస్తాను. దయచేసి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనము నుంచి. మనుషుని లోపల నుండి బయలువెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యులను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, వీటన్నిటికి టైటిల్ ఒకటి పెట్టాడు ఆ కింద వచనములో 23వ వచనం. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ఈ చెడ్డవి ఏం తింటామా ఏమి లేదా అనేది దేవుడు అస్సలు క్వశ్చన్ చేయట్లేదు. లోపల నుండి హృదయములో నుండి దురాలోచనలు, అహంభావము, అవివేకం, దేవదూషణ, వ్యభిచారం, నరహత్య ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ మనుషుని హృదయములో నుండి వస్తున్నాయి అన్నమాట. కనుక ఒక యోసేపులాగా మనం తయారు కావాలన్నా, ఒక తిమోతిలాగా మనం తయారు కావాలన్నా, అపోస్తులుడు అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ గారిలాగా మనం తయారు కావాలన్నా, ఆఖరికి మొదటి శతాబ్దంలో చిన్న విశ్వాస పాటిక మనం తయారు కావాలన్నా, అంటే హృదయము లోపల ఉన్నటువంటి ఈ చెడ్డ వాటన్నిటిని తొలగించుకొని రక్షణ విషయంలో ఎదగడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలు నెరగాలి. రక్షణార్థమైన జ్ఞానము కలగడానికి, రక్షణ విషయంలో ఎదగడానికి వాక్యమైన పాలను అపేక్షించాలి. ఇంకొకే ఒక్క మాట, తిమోతి కొరకే పౌలు చెప్పిన మాట మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. యవ్వనేచ్ఛల నుండి పారిపో తిమోతి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా అంటాడు. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఒక దానిలోకి పారిపోమంటున్నాడు అండ్ కొన్ని విషయాలను వదులుకోమంటున్నాడు, కొన్ని విషయాలను అపేక్షించమంటున్నాడు. కనుక విశ్వాసులమైనటువంటి మనం రక్షణార్థమైన జ్ఞానం పొందాలంటే, విశ్వాసులమైనటువంటి మనం రక్షణ విషయంలో ఎదగాలంటే, విశ్వాసులమైనటువంటి మనం
ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె మనలను ఆవరించింది కనుక ఆ సాక్ష్య సమూహంలో ఏదైనా ఒక భక్తుడిని పోలి ఈ భూమి మీద బ్రతకాలేనంటే అలా బ్రతికితే కానీ దేవుని సంకల్ప ప్రకారమైన సేవలో అంతమదనక కొనసాగలేము. అలాగ బ్రతికితేనే తప్ప దేవుని సంకల్ప ప్రకారమైన సేవలో మనం ఒక సాధనాలుగా తయారు కాలేము. అలాగ బ్రతికితేనే తప్ప దేవుని సంకల్పములో సాధనాల సంగతి పక్కన పెట్టి దేవుని సంకల్పంలో కొనసాగడం అనేది పక్కన పెట్టి దేవుని జీవములో పాలివారం కావడానికి కూడా మనం యోగ్యులము కాము. కాబట్టి 1 కొరింథీ 11 ఏమంటాడు? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది. ఇంకొక మాట అంటాడు, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరికొద్దిసేపట్లో మనం ప్రభు శరీరము ప్రభు రక్తాన్ని తీసుకోబోతున్నాం. మన ముందు 2 పనులు ఉన్నాయి. ఒకటి, సార్వత్రిక క్రీస్తు సంఘములో సిద్ధాంత అయోమయాన్ని తొలగించుట. ఇంకొకటి, అన్యజనులకు వారు నమ్మిన మత గ్రంథాల్లో నుండి యేసుక్రీస్తే ఏకైక రక్షణ మార్గం అని ప్రకటించుట. ఈ 2 పనులు మనం చేయాలంటే యోసేపులం కావాలి. ఈ 2 పనులు మనం చేయాలంటే తిమోతిలం కావాలి. ఈ 2 పనులు మనం చేయాలంటే ఆదిమ సంఘములాగా నిష్కపటమైన హృదయంతో ఆహారములో పాలు పుచ్చుకొని ఆ మెట్టు మీదకి మనం రాగలిగితే మనం కూడా అనుదినము కొందరిని రక్షణ ప్రణాళికలోనికి ఆకర్షించుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడి మాటలను ఆశీర్వదించినట్లుగా మనం ఎవరిని వారే మోకరించి